జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు రామదండు ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం రోజు వినాయక చవితి. చాలామందికి సమస్య, వినాయక చవితి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలు. మరి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే, మనకి ఆ రోజు చవితి మధ్యాహ్నం 1:52 వరకు చవితి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోపు వినాయకుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. మండపాలలో చేసేటువంటి వారు విగ్రహ ప్రతిష్టాపన ఉదయం చేసుకుని, వీలైన వారు ఆ పూటే తొలి పూజ చేసుకోవాలి. లేదంటే ఉదయం ప్రతిష్టాపన చేసుకొని సాయంకాల సమయం నుండి తొలి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఈ గణపతి పూజలో ప్రధానంగా చేసేటువంటి పూజా కార్యక్రమంలో 21 రకాల పత్రికలు, అంటే 21 రకాల ఆకులతోటి ఎటువంటి ఆకులతో మనం పూజ చేసుకోవాలి, తర్వాత ఆ గణపతి స్వామి వారికి ఎటువంటి నివేదనలు పెట్టాలి అనేటువంటిది వీడియోలో అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గణపతి స్వామి వారికి పూజ చేసేటువంటి 21 రకాల ఆకుల గురించి తెలియజేస్తున్నాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆకులతోటి గణపతి స్వామి వారికి చక్కగా పూజ చేసుకోండి. ముందుగా మాచి పత్రము అంటే చామంతి ఆకు, ఇక రెండవది బృహతి పత్రము వాగుడు ఆకు, తర్వాత దూర్వార యుగ్మము అంటే గరిక, తర్వాత బిల్వపత్రము అంటే మారేడు ఆకులు, తర్వాత దత్తుర పత్రము అంటే ఉమ్మెత్త చెట్టు యొక్క ఆకులు, తర్వాత బదరీ పత్రము అంటే రేగు చెట్టు యొక్క ఆకులు, తర్వాత తులసి పత్రము, ఇంట్లో పూజ చేసిన తులసి కాకుండా వేరే ఆకులు, అపామార్గ పత్రము అంటే ఉత్తరేణి యొక్క ఆకు, తర్వాత చూతపత్రము మామిడి చెట్టు యొక్క ఆకులు, తర్వాత కరవీర పత్రము అంటే గన్నేరు ఆకులు, తర్వాత విష్ణుక్రాంత పత్రము అంటే విష్ణుక్రాంతి చెట్టు యొక్క ఆకులు, తర్వాత ధామిడి పత్రము అంటే దానిమ్మ చెట్టు యొక్క ఆకులు, తర్వాత దేవదారు పత్రము, ఈ ఆకులు దొరకడం కొంచెం కష్టమవుతుంది, తర్వాత మరువము అంటే ఇటు తెలంగాణ సైడు దవనం అంటారు ఆ ఆకులు, తర్వాత సింధువార పత్రము వావిలి ఆకులు, తర్వాత జాజి పత్రము అంటే మన ఇంట్లో ఉండేటువంటి జాజి చెట్టు యొక్క ఆకులు, తర్వాత గండకీ పత్రము అంటే అడవి మల్లి ఈ పత్రాలు, తర్వాత సెమీపత్రము అంటే జమ్మి చెట్టు యొక్క ఆకులు, తర్వాత అశ్వత్థ పత్రము అంటే రావి చెట్టు యొక్క ఆకులు, తరువాత అర్జున పత్రము అంటే మద్ది చెట్టు యొక్క ఆకులు, తర్వాత అర్కపత్రము జిల్లేడు చెట్టు యొక్క ఆకులు. 21 రకాల ఆకులతోటి వినాయక చవితి రోజు మహాగణపతి స్వామి వారికి పూజ చేసుకోవాలి. కానీ కాలమాన పరిస్థితులను బట్టి చాలామంది బయట అమ్మేటువంటి చాలా ఆకుల వరకు కూడా దాంట్లో ఉండవు, అంటే మనకి పూజా విధానంలో చెప్పి ఉండవు. కానీ అవే ఆకులు తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. చెప్పినటువంటి ఆకుల్లో మన ఇంట్లో ఉన్నా సరే మనకి తెలియక అది పూజ చేసుకోకుండా వదిలేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆకులు అంటే 21 రకాల ఆకులని తీసుకుని మన ఇంట్లో ఉన్నవి తీసుకోండి. పక్కింట్లో ఉన్నా సరే వాళ్ళని అడిగి కనీసం ఒక ఆకు పెట్టినా సరే సరిపోతుంది. చెట్టులు విరిచేసి కొమ్మలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. కనీసం ఒక ఆకు పెట్టినా సరే పూజా కార్యక్రమంలో మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, వీటితో పాటు మహానైవేద్యం కూడా పెట్టుకోవాలి. అంటే అన్నముతో పాటు పప్పు, కూర, పచ్చడి, దాంట్లో కొంచెం ఆద్యము అంటే నెయ్యి, పెరుగు, ఇంకా 5 రకాల పండ్లు, దాంతోపాటు తాంబూలం, ఇవన్నీ కూడా పెట్టి నివేదన పెట్టి నమస్కారం చేసుకోవాలి. రేపు ఉదయం అందరూ కూడా
సంతోషాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ప్రార్థించుకుని చక్కగా గణపతి అనుగ్రహం కోసం అందరూ కూడా పూజ చేసుకుంటారని చెప్పి మనసులో నేను భావించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మీ బంధువులందరికీ కూడా తెలియజేయండి. అదేవిధంగా అందరూ కూడా సంతోషకరంగా ఈ గణపతి యొక్క పూజా కార్యక్రమాన్ని సాంప్రదాయకమైనటువంటి దుస్తువులు ధరించి పూజా కార్యక్రమాన్ని జరుపుకోండి. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ की जय.